నమస్తే అండి, దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు బ్రాంచ్. సో ఈరోజు ఈ వీడియోలో ఫాలిక్యులర్ స్టడీ గురించి తెలుసుకుందాము. సో ఫాలిక్యులర్ స్టడీ న్యాచురల్ సైకిల్లో చేసుకోవచ్చు, ఓవులేషన్ ఇండక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో అసలు ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి అని అంటే, మనం ఫస్ట్ డేట్ వచ్చిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే మనము స్కాన్ చేసి చూస్తే అసలు ఓవరీలో ఎన్ని ఫాలికల్స్, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటాం, ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి పర్ ఓవరీ అనేది ఫస్ట్ కౌంట్ చూస్తాం. సెకండ్ ఓవరీలో ఏమన్నా సిస్ట్ ఏమన్నా ఉన్నాయా, హిమరేజిక్ సిస్ట్ ఉందా, ఫాలిక్యులర్ సిస్ట్ ఉందా, సో మనం సైకిల్ స్టార్ట్ చేయొచ్చా లేదా, మెడికేషన్ ఏదన్నా ఓవులేషన్ ఇండక్షన్కి స్టార్ట్ చేస్తున్నాము అన్నప్పుడు స్టార్ట్ చేయొచ్చా లేదా అనేది తెలుస్తుంది. అండ్ ఎండోమెట్రియం, యూట్రస్ పరంగా చూస్తే ఎండోమెట్రియం చూస్తాం, థిక్నెస్ అనమాట. సో మోర్ దాన్ 5 mm ఉంది అని అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయం, వెయిట్ చేస్తాం, 3-4 days వెయిట్ చేసి రిపీట్ స్కాన్ చూస్తాం. ఎండోమెట్రియం షెడ్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది, థిన్ లైన్ వచ్చేసింది అని అంటేనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇలా Day 2, Day 3 స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ 7th day ఆర్ 8th day మళ్ళీ స్కానింగ్కి రమ్మంటాం. సో అప్పటికి మనకి డామినెంట్ ఫాలికల్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. న్యాచురల్ సైకిల్లో 1 month రైట్ సైడ్ వస్తే 1 month లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. అంటే ఒక నెల రైట్ సైడ్ ఫాలికల్ డెవలప్ అయితే ఇంకొక నెల లెఫ్ట్ సైడ్ ఫాలికల్ అనేది డెవలప్ అవుతుంది. సో ఒక్క ఫాలికల్ అనేది డామినెంట్గా సెలెక్ట్ అవుతుంది అనమాట. సో ఆ ఫాలికల్ రైట్ ఉందా లెఫ్ట్ ఉందా, ఎంత సైజ్ ఉంది అనేది 7th day కంతా మనకి డిసైడ్ అయిపోతుంది. సో అది గ్రోత్ ఎలా ఉంది అనేది ఎవ్రీ 2 daysకి ఒకసారి ట్రాక్ చేసుకుంటూ వస్తాం. సో మళ్ళీ 10th day మనం స్కాన్ చేస్తే సైజ్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో మనకి 12 సైజ్ ఉందా, 14 సైజ్ ఉందా, ఎంత సైజ్ ఉంది అనేది మనకు ఐడియా వస్తుంది అనమాట. ఆల్టర్నేట్ డేస్ అలా మనం స్కాన్ చేసి చూస్తాం. సో మనం స్కాన్ చేసి చూడడం వల్ల ఫాలికల్ అనేది గ్రోత్ ఎలా ఉంది, సైజ్ ఇంక్రీజ్ అవుతుందా, యాజ్ పర్ మనకి 1.5 to 2 mm per day జనరల్గా గ్రోత్ అవుతుంది, అలాగే గ్రోత్ ఉందా లేదా తక్కువ గ్రోత్ ఉందా, అండ్ దాంతోపాటు సైమల్టేనియస్గా గర్భసంచి పొర ఎండోమెట్రియం అనేది పెరుగుతుందా లేదా అనేది ఇవన్నీ ఫాలిక్యులర్ స్టడీలో చూస్తాం అన్నమాట. సో మనకి మంచి సైజ్ అంటే 18 to 20 mm సైజ్ వచ్చినప్పుడు ఫాలికల్కి రప్చర్ అవ్వడానికి ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. సో ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత రప్చర్ అయిందా లేదా అనేది మళ్ళీ 36 hours స్కాన్ చేసి చూస్తాం. సో న్యాచురల్ సైకిల్లో అనుకోండి, ట్రిగర్ ఇవ్వకుండా జనరల్గా స్పాంటేనియస్గా రప్చర్ అయిందా లేదా అనేది స్కానింగ్లో చూస్తాం. సైమల్టేనియస్గా యూట్రస్ అండ్ ఓవరీ బోత్ చూస్తాం, రెండు సింక్రనైజ్డ్గా పనిచేస్తేనే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అండం పెరుగుతుంది అన్నప్పుడు దాని నుంచి ఈస్ట్రోజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈస్ట్రోజన్ వెళ్ళి యూట్రస్ పైన యాక్ట్ చేయడం వల్ల యూట్రైన్ లైనింగ్ అనేది పెరుగుతుంది. సో రెండు సింక్రనస్ గా ఉన్నప్పుడే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమందికి ఏమవుతుంది, ఫాలికల్ గ్రోత్ అవుతుంటుంది, ఎండోమెట్రియం గ్రోత్ ఉంటుంది. కొంతమందికి అసింక్రోనీ ఉంటుంది, ఫాలికల్ తక్కువ గ్రోత్ ఉంటుంది, ఎండోమెట్రియం ఎక్కువ గ్రోత్ ఉంటుంది. ఇలా అబ్నార్మాలిటీస్ ఏమున్నా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఈ సైకిల్ మనం చూసిన తర్వాత నెక్స్ట్ సైకిల్ని మోడిఫై చేస్తాం అనమాట. సో ఏం ప్రాబ్లం ఉంది అని ఒక అంచనా వేసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. కొంతమంది PCOD ఉండే వాళ్ళలో లేదా లాంగ్ సైకిల్స్ ఉండే వాళ్ళు ఓవలేట్ అవుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి కూడా న్యాచురల్ సైకిల్లో ఫాలిక్యులర్ స్టడీ చేసుకోవచ్చు. నార్మల్ రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళు కూడా ఓవలేట్ అవుతున్నారా లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ అంటే ఓవులేషన్ చేసుకోవడానికి ఫాలిక్యులర్ స్టడీ తెలుసుకోవడానికి. నెంబర్ ఆఫ్ మెథడ్స్ మనం చూసాము, విన్నాము, యూస్ చేస్తున్నారు, బట్ అక్యురేట్గా మనం ఓవులేట్ అయ్యామా లేదా కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఫస్ట్ థింగ్ అండ్ లాస్ట్ థింగ్ అనుకోవాలి మనం. ఫాలిక్యులర్ స్టడీ అల్ట్రాసౌండ్లో చూసుకుంటేనే తెలుసు. ఇది కూడా అబ్డామినల్ అల్ట్రాసౌండ్ కాదండి, ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ చేసుకోవాలి. ఈ మధ్య చాలా మంది ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని ఫాలిక్యులర్ స్టడీస్ చేసుకుంటూ ఉంటారు బయట. వాళ్ళు చాలా మంది అబ్డామినల్ స్కాన్స్ చేసి ఫాలిక్యులర్ స్టడీ రిపోర్టింగ్ ఇస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మనం ప్రిఫరబుల్లీ ఫాలిక్యులర్ స్టడీ ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్లో చేసుకోవడము బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే హై ఫ్రీక్వెన్సీ ప్రోబు యూట్రస్కి దగ్గరగా ఉంటుంది, అక్యురేట్ మెజర్మెంట్స్ వస్తాయి. సో కంపల్సరీ ఫాలిక్యులర్ స్టడీ అనేది ట్రాన్స్వెజైనల్ మొడాలిటీలో మీరు చేసుకుంటేనే బెటర్ రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.